వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. వంకాయతో మనం జనరల్గా పులుసో పచ్చడో లేదా ఫ్రై కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇలా స్నాక్ ఐటెంని ట్రై చేయండి. ఇది స్నాక్గానే కాదండి, పప్పుచారుకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఎగ్ వేయకపోయినా ఎగ్ వేసామేమో అన్నంత కమ్మగా ఉంటుంది. పైనుంచి క్రంచీగా, లోపల నుంచి స్మూత్గా, సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ ఫ్రై అనేది. ఇంకా మీరైతే ఈ వంకాయ ఫ్రైని కనుక ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ మీద ప్రశంసల వర్షం కురిపించడం గ్యారంటీ అండి. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇంకా లేట్ చేయకుండా ఈ వంకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసమైతే నల్లటి పెద్ద వంకాయలు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా, దాన్నైతే ఒకటి తీసుకున్నానండి. దాన్ని ఇలాగ రౌండ్గా చక్రాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఉప్పు, అలాగే ఒక గరిటెడు వరకు నూనె కూడా వేసేసేయండి. ఇంకా వంకాయలను అయితే ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న వాటిల్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేయండి. శనగపిండితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ముందు స్పూన్తో మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలో కొంచెంగా నీళ్ళని కూడా వేయండి. నీళ్ళని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఎలాగా ఉండాలంటే బజ్జీల పిండి కన్నా కూడా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. ఇదైతే చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు వంకాయలను వేపుకోవడానికి ముందుగా ఒక పెనాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద నూనె వేసుకోండి. ఇప్పుడు స్లైస్ చేసుకున్న వంకాయని 2 వైపులా పిండి బాగా పట్టే విధంగా పిండిలో ముంచి తర్వాత వేడెక్కిన పెనం మీద పరిచేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ మొత్తం చేసే వరకు కూడా మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి. లేకపోతే ఈ వంకాయ ముక్కలు ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు, గమనించుకోండి. అలాగా అన్నీ కూడా రెడీ చేసేసుకొని చక్కగా పెనం మీద పరిచేసుకోవటమే. చూడటానికి చాలా సింపుల్గా ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి. ఇంకా మంటని సిమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఒకవైపు రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా రెండో వైపుకి అట్లకాడ సహాయంతో తిప్పండి. ఇది నాన్ స్టిక్ మీద చేశారంటే ఇంకా బాగా వస్తుంది. అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా వీటన్నిటినీ కూడా ఎర్రగా అయ్యే వరకు కూడా రెండో వైపు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే చక్కగా ఒక బాణల్లో నూనె వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న ఈ వంకాయల్ని పిండిలో ముంచేసి ఆ నూనెలో వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. షాలో ఫ్రై చేసుకున్నా ఇవి బాగానే ఉన్నాయండి, అలాగే డీప్ ఫ్రై చేసినా కూడా ఇవి టేస్టీగానే ఉన్నాయి. మీరు ఎలా వీలుగా ఉంటే అలా వీటిని ప్రయత్నించి చూడండి. కానీ టేస్ట్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. మీరు డెఫినెట్గా ఈ వంకాయ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీంట్లో బియ్యం పిండి వేయటం వల్ల పైనుంచి క్రంచీగా, లోపల నుంచి స్మూత్గా చాలా బాగుంటాయి ఇవి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్ అండి.